ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, పాలైతే పొంగుతున్నాయి చూడండి. పొంగు అయితే వస్తుంది చూడండి. మీరు చూస్తున్నట్లయితే పాలు పొంగుతున్నాయి. ఫ్రెండ్స్, పాలు పొంగు వచ్చిన తర్వాత అనేది మనము ఇలా అనేది అరేంజ్మెంట్ చేసుకోవాలా. చూడండి ఇలా మనమైతే అరేంజ్మెంట్ చేసుకున్నాం. చూడండి, పాలు పొంగిచ్చిన తర్వాత మనం మిక్సప్ చేసుకున్నటువంటి రైసు, దాంట్లోకి పెసరపప్పు మరియు బెల్లం అనేది ఇట్లా వేయాలి. 3 సార్లు అనేది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని తలుచుకొని వేయాలి. మళ్ళీ మొక్కుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము పాలు అయితే పొంగబెడుతున్నాం. చూడండి ఒకసారి చూడండి, మావాడు కానీ వేస్తున్నాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 3 సార్లు వేస్తున్నాడు. చూడండి, దాంట్లోకి పాలల్లోకి అనేది వేస్తున్నాడు. పాలు పొంగించడానికి అయితే మట్టి పుట్టమన్ను తీసుకురావడానికి మనతో పాటు ఏం పేరయ్యా? మోహన్. నీ పేరయ్యా? ప్రకాష్. అందరం కలిసి పోతున్నాం. పుట్టమన్ను అయితే అక్కడ ఉంది. సో పుట్టమన్ను తీసుకురావడానికి మనమైతే శివునికి అయితే పాలు పొంగించడానికి అయితే పుట్టమన్ను తీసుకోవడానికి అయితే అక్కడైతే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే పుట్టమన్ను అయితే ఉంది. ఎక్కడ ఉందయ్యా? అక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, అక్కడైతే పుట్టమన్ను ఉంది. అదైతే తీసుకొని వచ్చి ఆ పుట్టమన్ను అనేది మనం పొయ్యి మాదిరి తయారు చేసి అక్కడైతే పాలు పొంగిస్తాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే ఉంది పుట్టమన్ను. సో నువ్వు జాగ్రత్త పడి, పాములు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం పుట్టమన్ను తీసుకునేటప్పుడు మొత్తం అనేది సరౌండింగ్ బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే తీసుకోకూడదు, ఎందుకంటే పుట్టమన్ను నాగనమ్మది కాబట్టి మనం అనేది భక్తి శ్రద్ధలతో అనేది ఇట్లా పూజ చేసి టెంకాయ కొట్టి అనేది మనము పుట్టమన్ను తీసుకోవాలి. అందుకే భక్తి శ్రద్ధలతో అనేది మనము పసుపు కుంకుమ వేసి టెంకాయ కొట్టి అనేది పుట్టమన్ను తీసుకోవాలి. సో మనము అది పాటిస్తున్నాము. చూడండి, మీరు కూడా టెంకాయ అయితే మా ఫాదర్ కొడుతున్నారు. మా ఫాదర్ ఆయన టెంకాయ కొడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, పుట్టమన్నును మనం అయితే తీసుకుంటున్నాం. పారు ద్వారా అనేది బకెట్లోకి మాదిరి దాంట్లో ఉన్నటువంటి టబ్బు మాదిరి దాంట్లోకి వేసుకొని ఆ తర్వాత గోతంలోకి వేసుకొని అనేది ఈ గోతం తీసుకొని ఆ దేవుని దగ్గర అనేది మట్టిని అంతా బాగా మిక్సప్ చేసి మళ్ళీ అనేది మొత్తం దానికి పొయ్యి గుండలు అంటారు, అట్లా ఏర్పాటు చేసుకొని అనేది మనం పాలు పొంగించాలి. చూడండి, పుట్టమన్ను అయితే దీంట్లోకి తీసుకుంటాను, గోతంలోకి. చూడండి, మీరే పుట్టమన్ను అనేది సేకరిస్తాను. పుట్టమన్ను అనేది నేను టెంపుల్ దగ్గరికి అయితే ఎత్తుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, తల మీద పెట్టుకొని టెంపుల్ దగ్గరికి అయితే తీసుకుంటున్నా. పాలు పొంగించడానికి పుట్టమన్ను అవసరం. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా కట్టెలు అయితే తీసుకొస్తున్నా. ఏ కట్టెలు అంటే ఆ కట్టెలో పెట్టకూడదు. ఇవి కలి కట్టలు. ఒక కట్టె పుల్లలు మాత్రమే వాడాలి, వేరువేరుగా. ఫ్రెండ్స్, మా ఫాదర్ అయితే దాన్ని మిక్సప్ చేయడానికి ఒక కట్టి ఏంటివి లేకుండా బాగా నీట్గానే తయారు చేస్తున్నాడు. మా రైస్ మొత్తం అంతా కలర్లో కదా, మొత్తం పెసరు బ్యాళ్ళు బెల్లం అంతా అందుకు దానికోసం. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న ఆయన ఈరోజు పొంగల్ అయితే పొంగిస్తాండేది, పాలు పొంగిస్తాండే. మొత్తం అరేంజ్మెంట్ అంతా ఆయనదే, మొత్తం ఖర్చు కూడా ఆయనదే. మనమంతా ఈరోజు ప్రేక్షకులు మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఎలా అరేంజ్మెంట్ చేస్తాను మొత్తం గుర్రపు స్వామిని. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనము కుండలో ఉన్నటువంటి నీళ్ళని ఇట్లా నిండుకడు నీళ్ళని అయితే తీసుకురావాలి. కుళాయి దగ్గర నుంచి తీసుకురావాలి. కుళాయి దగ్గర నుంచి తీసుకొని వచ్చేటప్పుడు మనం ఏదైతే ఇలా ఒక నిమ్మకాయ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటూ వాటర్ పోస్ట్ అనేది ఇట్లా తీసుకొని రావాలా. సో మనము ఆ కుళాయి దగ్గర నుంచి మన టెంపుల్ దగ్గరికి అనేది ఇట్లా ఖాళీ ముంతంగా ఇప్పటికి ఖాళీ కుండని తీసుకొని రావాలి. అదేవిధంగా అనేది మనం ఫస్ట్ తెచ్చుకున్నటువంటి పుట్టమన్నుని బాగా మిక్సప్ చేయాలి. మిక్సప్ చేసి బాగా దానిలో ఏమీ లేకుండా, కంపలు ఏం లేకుండా బాగా నీట్గా అనేది చూసిన తర్వాత సో దానికంటూ ఒక షేప్, మన పొయ్యిగుండ్లకి ఎలా షేప్ చేస్తామో అలా షేప్ ఏర్పాటు చేయాలి. అలా షేప్ ఏర్పాటు చేసి చూడండి, మా ఫాదర్ అయితే బాగా షేప్ను అలా చేస్తాను. బాగా దాన్ని ఏ విధంగా అనేది చూడండి మీరే. బాగా పొయ్యిగుండ్ల షేప్లో అనేది మొత్తం 3 గుండ్లు అయితే పెడతారు. సో 3 గుండ్లు అనేది ఇలా ఒకదాని తర్వాత దాంట్లో ముగ్గు అనేది వేసి ఒక అమెరికాగా బాగా చూడడానికి బాగుండేదానికి అనేది ఇట్లా 3 గుండ్లు అయితే పెడతారు. చుట్టూ రౌండ్ సరౌండింగ్ అని మళ్ళీ 3 చిన్న దేవతలు కూడా మట్టితో చేసిన బొమ్మలు కూడా పెడతారు. పెట్టిన తర్వాత అనేది చూడండి, ముగ్గు మొత్తం చుట్టూ దక్షిణం అంతా పెట్టి దాంట్లో ముగ్గు వేయడం జరుగుతుంది. చూడండి, మా చిన్న ఆయన వెలిగిస్తున్నాడు, మూటను అయితే వెలిగిస్తున్నాడు. చూడండి, కొండని వెలిగిస్తున్నాడు. కలి పుల్లలు పెట్టి కొండని పాలు పొంగిన తర్వాత దాంట్లోకి ఇట్లా 3 సార్లు అనేది రైస్ వేయాలి. చూడండి, పాలు అయితే పొంగిస్తాడు. చూడండి ఏ విధంగా వస్తుంది. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మా చిన్న ఆయనే దీనికి అంతా అరేంజ్మెంట్ చేసిండేది. ఈరోజు కార్తీక పౌర్ణమి 3వ సోమవారం అనేది ఈరోజు
అరేంజ్మెంట్ చేసినాడు. సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.